ఢిల్లీ క్యాపిటల్స్ ఆర్సీబీని బెంగళూరులో ఓడించారు అండ్ సన్ రైజ్ హైదరాబాద్ సిఎస్కేని హైదరాబాద్లో ఓడించారు. ఆర్సీబీ డీసీ అయితే లాస్ట్ ఓవర్ దాకా వెళ్ళింది అండ్ దే వాజ్ రిడెంప్షన్ ఫర్ అ సర్టన్ డేవిడ్ మిల్లర్. సన్ రైజ్ హైదరాబాద్కి ద బౌలర్స్ మరోసారి ఒక గెలుపు డెలివరీ చేశారు. బ్యాటింగ్ కంటే కూడా బౌలింగ్ డిపార్ట్మెంటే బెటర్గా పర్ఫామ్ చేశారు. ఈ విషయాలన్నీ మాట్లాడుకుంది. దాంతోపాటు చెప్పు కౌశిక్ కూడా ఉంది. అండ్ దాని తర్వాత ద ప్రివ్యూస్ ఆఫ్ ద నెక్స్ట్ డబుల్ హెడర్, కేకేఆర్ టేకింగ్ ఆన్ ఆర్ఆర్ అండ్ పంజాబ్ కింగ్స్ టేకింగ్ ఆన్ లక్నో సూపర్ జైంట్స్. వాటి గురించి మాట్లాడుకుందాం. సో చాలా విషయాలు కవర్ చేయాలి. లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్ అండ్ ఫస్ట్ గేమ్ జరిగింది సాటర్డే నైట్. ఇట్ వాజ్ ఆర్సీబీ టేకింగ్ ఆన్ ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ దీంట్లో ఆర్సీబీని ఢిల్లీ క్యాపిటల్స్ ఓడించారు. జరిగింది ఏంటంటే ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ చేశారు అండ్ వాళ్ళు 175 స్కోర్ చేశారు వాళ్ళ దగ్గర 20 ఓవర్స్లో. తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ దాన్ని చేజ్ చేశారు. లాస్ట్ ఓవర్ దాకా మ్యాచ్ వెళ్ళింది. ఫస్ట్ బ్యాటింగ్ చేశారు ఆర్సీబీ. సాల్ట్ చాలా బాగా ఆడాడు. ఐ థింక్ ఫినామినల్ నాక్ తన నుంచి. ఐ థింక్ దీని ముందు రోజు మనం ప్రివ్యూలో మాట్లాడుకున్నాం. చెప్పు కౌశిక్లో కూడా ఎవరు అడిగారు దట్ సాల్ట్కి రన్స్ రావట్లేదు కదా, ఇంకేమైనా తీసుకోవచ్చా అని. ఐ థింక్ యూ గాట్ యువర్ ఆన్సర్. ఇలాంటి ప్లేయర్స్ సాధారణంగా దే విల్ కమ్ గుడ్. 50% ఆఫ్ ద టైమ్స్ కూడా వాళ్ళు బాగా రన్ స్కోర్ చేస్తే బాగా పర్ఫామ్ చేసినట్టుగానే, 50% అంటే ఎక్కువ సందర్భాల్లో బాగా రన్ స్కోర్ చేస్తే వాళ్ళకి అమేజింగ్ టోర్నమెంట్గా మారినట్టు అనమాట అది. కానీ ఇన్నింగ్స్లో మాట్లాడుకోవాల్సిన మెయిన్ విషయం అండ్ అఫ్ కోర్స్ దట్స్ ప్రాబ్లీ ద టర్నింగ్ పాయింట్ ఆఫ్ ద గేమ్. దాని గురించి మాట్లాడదాం. 16th ఓవర్. నవ్వు 16th ఓవర్లో అక్షర్ పటేల్ బౌలింగ్ చేయడానికి వచ్చాడు. వెరీ క్రూషల్ ఓవర్, వెరీ రిస్కీ ఓవర్. టిమ్ డేవిడ్, జితేష్ శర్మ ఇద్దరు బ్యాటింగ్ చేస్తున్నారు. ఏమైనా జరగచ్చు. ఆ టైంలో అక్షర్ పటేల్ తనను తాను తెచ్చుకోవడం వాజ్ అ హ్యూజ్ రిస్క్. బికాస్ టిమ్ డేవిడ్ ఎంత దూరం బాల్స్ పంపించగలడో తన బ్యాట్ తోటి అందరికీ తెలిసిన విషయమే. కానీ ఆ రిస్క్ తీసుకున్నాడు. ఫస్ట్ బాల్ సింగిల్ కూడా తీసుకోలేదు. అటుపక్కన్నది జితేష్ శర్మ, ఎవరో నంబర్ 9 బ్యాటరో నంబర్ 10 బ్యాటరో బౌలరో కాదు. బట్ స్టిల్ టిమ్ డేవిడ్ అనుకుంది ఏంటంటే లేదు, మ్యాచ్అప్ నాకు బెటరు, నేను బెటర్ సూటెడ్ స్పిన్నర్ని బౌండరీ క్లియర్ చేయడానికి అని ఒక నమ్మకంతో తను సింగిల్ రిఫ్యూజ్ చేశాడు. నెక్స్ట్ బాల్కి అవుట్ అయిపోయాడు. దట్ వాజ్ అ హ్యూజ్ టర్నింగ్ పాయింట్. బికాస్ టిమ్ డేవిడ్ ఉండి ఆఖరి దాకా ఆడుంటే ఆ 175 కాస్త 200 దాకా వెళ్ళుండేదేమో. దట్స్ అ పాసిబిలిటీ. దాన్ని అసలు ఓవర్లుక్ చేయకూడదు. సో చాలా చాలా క్రూషల్ మూమెంట్ ఆఫ్ ద మ్యాచ్గా మారింది. క్రెడిట్ టు అక్షర్ పటేల్ ఆ ధైర్యంగా ఓవర్ వేసినందుకు, తెలివిగా అవుట్ ది ఆప్షన్ దూరంగా వేసినందుకు. సో రన్ చేసి స్టార్ట్ అయింది. కేఎల్ రాహుల్ ద బర్త్డే బాయ్ ఫినామినల్గా ఆడాడు. 57 రన్స్ స్కోర్ చేశాడు. దానికంటే ముందర బిఫోర్ వి టాక్ అబౌట్ కేఎల్ రాహుల్, భువనేశ్వర్ కుమార్ గురించి మాట్లాడాలి. బికాజ్ ఫస్ట్ స్పెల్లో టకటకటగా వికెట్స్ తీశాడు. హీ గాట్ పతంని సంక, తర్వాత హీ గాట్ కరుణ్ నాయర్ అండ్ హీ గాట్ సమీర్ రిజ్వీ ఆల్సో. ఇలా ముగ్గురును అవుట్ చేసరికి షాక్లో గెలిపారు ఢిల్లీ క్యాపిటల్స్. అక్కడ వచ్చింది ఒక అద్భుతమైన పార్ట్నర్షిప్ బిట్వీన్ కేఎల్ రాహుల్ అండ్ ట్రిస్టన్ స్టబ్స్. కేఎల్ రాహుల్ గురించి ఇప్పుడు మాట్లాడదాం. రాహుల్ ఎంత స్కోర్ చేశాడు? 34 బాల్స్లో 57. వెరీ వెరీ కంపోజ్డ్, వెరీ అష్యూర్డ్, ఫుల్ కాన్ఫిడెన్స్తో ఆడాడు. కాన్ఫిడెన్స్ ఇచ్చాడు టీం మొత్తానికి కూడా. 6 4s and 2 6s, 167 స్ట్రైక్ రేట్. గ్రేట్ బ్యాటింగ్. ఆడిన షార్ట్ సెలెక్షన్ కూడా చాలా బాగుండింది. అండ్ దాంతోపాటు ట్రిస్టన్ స్టబ్స్ వాజ్ నాట్ గోయింగ్ అట్ గ్రేట్ స్ట్రైక్ రేట్. తను రన్ బాల్ మాత్రమే ఆడుతూ ఉన్నాడు ఫర్ మెజారిటీ ఆఫ్ ది ఇన్నింగ్స్. కానీ ఎక్కడా కూడా తన సమయంలో ఎక్కడ కోల్పోలేదు. రన్స్ రావట్లేదు, షార్ట్ ఆడి విసిరేద్దాం, అవుట్ అయిపోదాం, హెచ్చి అని చిరాకు, ఇలాంటిది ఏమీ లేదు. రాహుల్ ఆడుతున్నంతసేపు రాహుల్ ఆడినిచ్చాడు. బర్త్డే బాయ్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ లుక్ సెట్ ఫర్ ఎ వెరీ బిగ్ స్కోర్. లాస్ట్ టైం బెంగళూరులో ఆడినప్పుడు 93 నాట్అవుట్ కొట్టి ఆ కాంతారా సెలబ్రేషన్ చేసినట్టుగానే మళ్ళీ మ్యాచ్ ఫినిష్ చేస్తాడేమో అనిపించింది. కానీ హీ గాట్ అవుట్ బికాస్ హీ వాస్ ట్రైంగ్ టు కాంపన్సేట్ ఫర్ ద ఫ్యాక్ట్ దట్ స్టబ్స్ ఎక్కువ స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేయట్లేదు. సో స్టెప్ అవుట్ అయ్యి తను, ఐ థింక్ ఇట్ వాస్ కృణాల్ పాండ్యా, తన బౌలింగ్లో ఓవర్ కవర్స్ ఆడదాం అనుకున్నాడు. వెరీ స్మార్ట్ క్యాచ్ బై విరాట్ కోహ్లీ. స్పీకింగ్ ఆఫ్ క్యాచెస్, ఫిల్ సాల్ట్ కూడా మంచి క్యాచ్లు తీసుకున్నాడు. సో గ్రేట్ ఫీల్డింగ్ బై హిమ్, గ్రేట్ ఫీల్డింగ్ బై విరాట్ కోహ్లీ ఆల్సో, మంచి క్యాచ్ తీసుకోవడం. తర్వాత ట్రిస్టన్ స్టబ్స్ అండ్ అక్షర్ పటేల్ మధ్య చిన్న పార్ట్నర్షిప్ వస్తూ ఉండింది. సెకండ్ టర్నింగ్ పాయింట్ మ్యాచ్లో ఇదేనేమో. అక్షర్ పటేల్కి ఇంజురీ, ఏదో నీ ఇంజురీలా అనిపించింది. తను మొదట కొంచెం ట్రీట్మెంట్ తీసుకున్నాడు, మళ్ళీ ఆడే ప్రయత్నం చేశాడు, మళ్ళీ కూర్చుండిపోయాడు, పరిగెత్తడం అవ్వట్లేదు, ఇంకా వెళ్ళిపోయాడు బయటికి. ఒక ట్రిక్కీ సిచ్యువేషన్లో డేవిడ్ మిల్లర్ వాక్స్ ఇన్. నౌ మీకు గుర్తుంటే జీటీతో డేవిడ్ మిల్లర్ వచ్చినప్పుడు బాగా ఆడుతూ హీ వాజ్ ఇంజూర్డ్ ఫస్ట్. తను బయటికి వెళ్ళిపోయాడు, మళ్ళీ వెనక్కి వచ్చాడు అండ్ రన్స్ స్కోర్ చేశాడు, ఆల్మోస్ట్ గెలిపించాడు. సెకండ్ లాస్ట్ బాల్ సింగిల్ తీసుకోలేదు, గుర్తుంది కదా. ఇక్కడ అక్షర్ రిటైర్డ్ అని తను బయటికి వెళ్ళిపోయాడు. డేవిడ్ మిల్లర్ వాక్స్ ఇన్ అండ్ ఈ ప్లేస్ ఎ వెరీ వెరీ గుడ్ క్యామియో. లాస్ట్ బాల్ దాకా వెయిట్ చేయకుండా 4 కొట్టి ఫినిష్ చేశాడు. రిడెంప్షన్ ఫర్ హిమ్. నాకు బాగా నచ్చింది. ఐ రియలీ లైక్ ద ఫ్యాక్ట్ దట్ డేవిడ్ మిల్లర్ గాట్ అన్ ఆపర్చునిటీ. అయితే లాస్ట్ టైం తన చేతుల మీదుగా మ్యాచ్ చేజారిపోయిందో, డ్రా చేస్తుంటే బాగుంటుంది అయితే అందరూ అనుకున్నారు, అది జరగలేదో, తనే చాలా డిసప్పాయింట్ అంటాడు. అలానే డేవిడ్ మిల్లర్కి ఇంకొక అవకాశం రావడం, దాన్ని తను ఉపయోగించుకోవడం సరిగ్గా, దాంతో టీంని గెలిపించడం, తనే విన్నింగ్ షాట్ స్కోర్ చేయడం నాకు బాగా నచ్చింది. ఐ వాజ్ రియలీ హ్యాపీ ఫర్ డేవిడ్ మిల్లర్.
తనకు కూడా ఇట్ మస్ట్ బి అ హ్యూజ్ వెయిట్ ఆఫ్ హిస్ షోల్డర్స్. మ్యాచ్ అయిపోయిన తర్వాత హేమంగ్ బదాని వెళ్ళి తనతో మాట్లాడుతూ కౌగులించుకొని యూ కుడ్ సీ లాట్ ఆఫ్ ఎమోషన్ పోరింగ్ అవుట్. సో రియలీ హ్యాపీ ఫర్ హిమ్, గ్లాడ్ ఇట్ హ్యాపెండ్. అండ్ ఆర్సీబీ అలా ఒక క్లోజ్ గేమ్ ఓడిపోయారు. ఇంత క్లోజ్గా వచ్చి ఉండకూడదా, మేబీ డీసీ ముందుగానే ఫినిష్ చేసి ఉండాల్సిందేమో. బట్ ఎర్లీ వికెట్స్ ఏవైతే భువి తీసుకున్నాడో దాంతో ఆర్సీబీ వర్ ఇన్ ద గేమ్. దే కెప్ట్ ఫైటింగ్, క్రెడిట్ టు దెమ్ ఫర్ దాట్. బట్ అగైన్ డీసీ విత్ ద బెటర్ సైడ్. సో హ్యాండ్స్ డౌన్ డీసీకి కంగ్రాచులేషన్ చెప్పారు. 2 పాయింట్లు కూడా తీసుకున్నారు. ఆర్సీబీ మరొక ఓటమి ఎదురైందనమాట. ఇలా ఈ మ్యాచ్ అయిపోయింది. నౌ మూవింగ్ ఆన్ టు ద ఈవినింగ్ గేమ్. ఇది సన్ రైజ్ హైదరాబాద్ అండ్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్. ఈ మ్యాచ్లో కూడా వరుసగా మరొకసారి, ఇది 6వ సారి అనుకుంటా, ఇషాన్ కిషన్ టాస్ ఓడిపోవడం. అస్సలు వర్కౌట్ కావట్లేదు. అండ్ ఫస్ట్ బ్యాటింగ్ చేయమని చెప్పారు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్. మార్పులు ఏమైనా చేసుకున్నారా అంటే కొంచెం మార్పులు చిన్న చేసుకొచ్చారు ఎవరికాళ్ళు. సన్ రైజ్ హైదరాబాద్ 194 స్కోర్ చేశారు ఈవెన్చువల్గా 20 ఓవర్స్లో. ఒక 20-25 రన్స్ తక్కువ వాళ్ళకు వచ్చిన స్టార్ట్తో పోలిస్తే, ఖచ్చితంగా 20-25 రన్స్ తక్కువ. అండ్ చెన్నై సూపర్ కింగ్స్ దే లుక్డ్ ఇన్ టోటల్ కంట్రోల్. కానీ వాళ్ళు ఎక్కడో కాస్త తడబడ్డారు. ఎక్కడ తడబడ్డారు అంటే ఆఖరికి వచ్చేసరికి ఎప్పుడైతే వికెట్స్ పడిపోయాయో అక్కడ కొంచెం జలబల్ జింక్స్ అయిపోయింది. 184 మాత్రమే స్కోర్ చేశారు. 10 రన్స్ తేడాతోటి ఎస్ఆర్హెచ్ గెలిచారు. డీటెయిల్స్లో వెళ్ళిపోదాం. జరిగింది ఏంటంటే ఇక్కడ బ్యాటింగ్ ఫస్ట్ చేస్తున్నప్పుడు ట్రావిస్ హెడ్ అగైన్ ఇస్ నాట్ ఇన్ గ్రేట్ రిథమ్. సరే తన్ని పక్కన పెట్టేస్తే అభిషేక్ శర్మ ఇచ్చుకున్నాడయ్యా. 15 బాల్స్లో 50 కొట్టాడు. 15 balls, just 15 balls to 50. He took apart the bowlers. In fact, మ్యాచ్ షాట్ వేసిన 3rd ఓవర్లో ఐ థింక్ 24-25 రన్స్ వచ్చాయి. 1 too many ఓవర్. 2 ఓవర్ల వరకు బాగానే వేశాడు. 3వ ఓవర్ కూడా వేసేసరికి దొరికిందే ఛాన్స్ అని ఉతికారేశాడు అభిషేక్ శర్మ. అక్కడ మొత్తం మొమెంటం షిఫ్ట్ అయిపోయింది. సో ట్రావిస్ హెడ్ కొంచెం నెమ్మదిగా ఆడుతున్నా ఈవెన్చువల్లీ 20 balls 23కి అవుట్ అయిపోయాడు. అంతలోపల ఈ అభిషేక్ శర్మ 50 కూడా పూర్తి చేసుకున్నాడు. ఓపెనింగ్ పార్ట్నర్షిప్ 75 దాకా వెళ్ళిపోయింది. సో పవర్ ప్లేలోనే 75 రన్స్ స్కోర్ చేశారు. ఎస్, ట్రావిస్ హెడ్ వికెట్ పోయింది. నెక్స్ట్ బాల్కి ఇషాన్ కిషన్ కూడా పుసుకుని అవుట్ అయిపోయాడు. పవర్ ప్లే అయిపోయేసరికి 75 for 2 లుక్ లైక్ ఎస్ఆర్హెచ్ పవర్ ప్లేనే. బట్ లాస్ట్లో ఎక్స్ట్రా ఇషాన్ కిషన్ వికెట్ ఒకటి కొంచెం వాళ్ళని స్లో డౌన్ చేసింది. క్లాస్ని వచ్చాడు. మిగతా ఇన్నింగ్స్తో పోలిస్తే కొంచెం బెటర్గా ఆడినట్టుగా అనిపించింది. 150 స్ట్రైక్ రేట్ ఇప్పటికి కూడా. 39 balls 59, కొన్ని మంచి 6 స్కోర్ చేశాడు. ఒక 2 6 4s కూడా ఉన్నాయి. తర్వాత అర్థం కాని విషయం ఒకటి ఏంటంటే మళ్ళీ నితీష్ కుమార్ రెడ్డిని నంబర్ 6లో పంపించడం. మీరు అనికేత్ వర్మ పంపించారు, తర్వాత నితీష్ కుమార్ రెడ్డి పంపించారు. నితీష్ ఇస్ ద ఇన్ఫార్మ్ బ్యాటర్. తనగైన్ ఒక 6 స్కోర్ చేశాడు. ఇంకొక 6 కొట్టే ప్రయత్నంలో అవుట్ అయ్యాడు. బట్ ఫామ్లో ఉన్న బ్యాటర్కి ఎక్కువ ఓవర్స్ ఆడే అవకాశం ఇచ్చే బాధ్యత టీమ్ మేనేజ్మెంట్ది. వాళ్ళు ఇక్కడ అనికేత్ వర్మని నమ్మి తన్ని పంపించారు. వర్కౌట్ కాలేదు. మరి నెక్స్ట్ మ్యాచ్లో కూడా అదే చేస్తలేదో చూడాలి. బట్ క్లాసన్ ఉండి లాస్ట్ దాకా కుదిరినంత వరకు తన రన్స్ కొంచెం యాడ్ చేశాడు. తర్వాత సలీల్ అరోరా నుంచి ఒక 2 4లు, లాస్ట్లో శివం కుమార్ నుంచి ఒక 6 4. ఇంపాక్ట్ సబ్గా దింపారు లియామ్ లివింగ్స్టన్ని. మీరు క్యాచ్ చేశారు లేదు కానీ మ్యాచ్ చూసుండకపోయింటే దిస్ విల్ బికమ్ ఎ సర్ప్రైజ్. ఇంకా వికెట్లు పడిపోతున్నాయి. 3 ఫారినర్స్. యాక్చువల్గా టాస్ అప్పుడు ఇషాన్ కిషన్ ఏం చెప్పాడంటే దిల్షాన్ మధుశంకర్ ఆడతాడన్నాడు. ఇది గుర్తుంది ఎక్కడ మీకు పంజాబ్ కింగ్స్తో కూడా టాస్ అప్పుడు ఏం చెప్తున్నాడంటే ప్రఫుల్ హింగే ఆడతాడన్నాడు. ఆళ్ళ దిల్షాన్ మధుశంకర్ అన్నాడు ఆళ్ళ. ఎందుకంటే లియామ్ లివింగ్స్టన్ దింపారు బికాస్ బ్యాటర్స్ అవుట్ అయిపోతూ వచ్చారు. కానీ లివింగ్స్టన్ పెద్దగా ఏం చేయలేకపోయారు. వికెట్స్ పరంగా చూస్తే సిఎస్కేకి ముఖేష్ బాగానే 2 వికెట్స్ తీసుకున్నాడు. అంశుల్ కాంబోజ్ ఇస్ బౌలింగ్ ఫినామినలీ వెల్. ఏ ఫేజ్లో వేసిన బాగా వేసిన తనకు 3 వికెట్స్ తీసుకున్నాడు. జేమీ ఓవర్టన్ అయితే థండర్ బోల్స్ వేశాడు. మధ్యలో ఒక బాల్ నాకు గుర్తుంది, 150 km/h వేగంతో వేసిన బాల్ కూడా ఉంది. 149, 148, 147, 150. యాడికెళ్ళి భయ్య ఎంత పేస్ తీసుకోవచ్చు. గుడ్ పేస్ వేస్తున్నాడు జేమీ ఓవర్టన్. కాన్ఫిడెన్స్ బాగా పెరిగింది ఆ 4 వికెట్ హాల్ తర్వాత. ఇక్కడ కూడా 3 వికెట్ హాల్ తీసుకున్నాడు తను. సో అలా వాళ్ళ బౌలింగ్ ఇన్నింగ్స్ పూర్తయింది. బ్యాటింగ్ స్టార్ట్ అయింది. చూస్తే కనుక వీళ్ళు 3 ఓవర్స్లో 50 కొట్టేశారు. వాళ్ళ ఫాస్టెస్ట్ టీమ్ 50 ఇది వాళ్ళ ఐపీఎల్ చరిత్రలోనే. అంత ఫాస్ట్గా ఆడారు. ఇది ఎప్పుడు సెకండ్ ఓవర్లో ఫస్ట్ బాల్ సంజు శాంసన్ నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్లో అవుట్ అయిపోయిన తర్వాత షార్ట్ బాల్ పుల్ కొడదామని పైకి వెళ్ళిపోయింది. జరుగుతూ ఉంటుంది. ఇది నార్మల్. సమ్ టైమ్స్ యూ గెట్ దట్ సేమ్ షాట్ ఫర్ 6, సమ్ టైమ్స్ యూ గెట్ అవుట్ అయిపోయాడు. బట్ ఆయుష్ మాత్రే ఎలా అయితే ఆడాడో ఎక్స్ట్రాడినరీ. 13 balls 30 కొట్టాడు. రుతురాజ్ గైక్వాడ్ వాజ్ స్ట్రగ్లింగ్ అగైన్. ఈ డిడ్ంట్ గెట్ గోయింగ్. ఒక 3 4s కొట్టినా కూడా పాత రుతురాజ్ గైక్వాడ్ కనిపించట్లేదు. ఆ రిథమ్ ఇంకా రాలేదు తనకి. అన్ఫార్చునేట్లీ ఆయుష్ మాత్రేకి ద హ్యామ్స్ట్రింగ్ నిగిల్. స్విజోని పిలిచారు, చూశారు, సరే అని చెప్పి కంటిన్యూ చేశాడు. నెక్స్ట్ రన్ పరిగెడుతుంటే మళ్ళీ కుంటుకుంటూనే పరిగెత్తాడు. రన్అట్ అయ్యేంత పని జరిగింది. ఇంకా అక్కడ ఆడుకున్నారు. నేను ఉన్నంతసేపు ఊపేస్తానమ్మా, బ్యాట్ ఊపేస్తా, తగిలిన లేత లేదని. నెక్స్ట్ బాల్ అవుట్ అయిపోయాడు. ఒక స్మార్ట్ క్యాచ్ అండర్ క్లాస్ని తీసుకున్నాడు. అండ్ దీని ముందర ఒక క్యాచ్ ఆయుష్ మాత్రం డ్రాప్ కూడా అయింది. క్లాస్ని డ్రాప్ చేసినట్టున్నాడు. వెనక్కి పరిగెడుతూ వదిలేశాడు ఆ క్యాచ్. లేకపోతే 50 కూడా అయ్యేది కాదు 3 ఓవర్స్లో. ఇది అయిపోయిన తర్వాత షాట్ వచ్చాడు. షాట్ నుంచి పేపర్ స్కోర్. వాడు పేపర్ స్కోర్ ఇస్ బై ద వే. పేపర్ స్కోర్ అంటే ఏంటో తెలుసు కమెంట్ చేయండి. మీరు లీగ్స్ ఆడితే స్కూల్స్ కాడినా కాలేజ్ కాడినా ఎక్కడైనా లీగ్స్ ఆడున్నా మీకు పేపర్ స్కోర్ అంటే తెలుసు. పేపర్ స్కోర్ చేరుకున్నాడు మొత్తానికి మ్యాచ్ షాట్. బట్ అగైన్ ఇట్ టుక్ 30 balls ఫర్ దాట్. సర్ఫరాజ్ ఖాన్ 19 balls 25. ఇద్దరి మధ్య చిన్న పార్ట్నర్షిప్ డెవలప్ అయింది. బట్
రైట్ టైమ్స్లో ఆ బ్రేక్ త్రూస్ అందిస్తూ వచ్చారు. ఎవరు బాగా బౌలింగ్ చేసింది సన్ రైజ్ హైదరాబాద్కి? నౌ ప్రఫుల్ ఇంగే క్రితం మ్యాచ్లో ఫస్ట్ ఓవర్లో 3 వికెట్స్ తీశాడు, ఇక్కడ 2 ఓవర్లో 25 ఇచ్చాడు. దట్స్ క్రికెట్ ఫర్ యూ. నేను ఆ రోజు కూడా చెప్పున్నా, లెట్స్ సెలబ్రేట్ దిస్ పర్టికులర్ మ్యాచ్, బట్ ఫ్యూచర్లో వీళ్ళు మళ్ళీ ఇది కన్సిస్టెంట్గా చేయాలని కోరుకోండి. ప్రతిసారి జరగదు. 5 మ్యాచ్లో 2 సార్లు 3 సార్లు బాగా బౌలింగ్ చేసినా కూడా చాలా బాగా పర్ఫామ్ చేసినట్టే అని చెప్పాను ఆ రోజు కూడా. మీరు చూస్తుంటే అవును మా బ్రో నువ్వు చెప్పావు మాకు గుర్తుందని చెప్పండి. ఆ రోజు ఏదో వాళ్ళని మొలక చెట్టు ఎక్కించలేదు, అప్పుడు కూడా చెప్పా ఆ రోజు మాత్రం సెలబ్రేట్ చేసుకోవాలని. ఇట్ కైండ్ ఆఫ్ కేమ్ ట్రూ. అగైన్ దిస్ హ్యాపెన్స్ ఇన్ స్పోర్ట్. ఎవరికన్నా జరుగుతుంది ఇది. 25 రన్స్ ఇచ్చాడు సెకండ్ ఓవర్లో, తర్వాత వాస్ టేకెన్ ఆఫ్ ది అటాక్. ఫస్ట్ ఓవర్లో 15 ఇచ్చాడు బై ద వే, 2 ఓవర్లో 15 ఇచ్చాడు, 3 ఓవర్ అయిపోయేసరికి 54 పరుగులు కన్సిడర్ చేశాడు. సో ఆ హై చూసేసి అటుగా లో కూడా చూశాడు. ఇట్ హ్యాపెన్స్. ఇట్స్ అ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ ప్రఫుల్ ఇంగే అని నాకు అనిపించింది. తర్వాత సాకిబ్ కూడా కొంచెం 2 ఓవర్స్ 20 ఇచ్చాడు. నితీష్ కుమార్ రెడ్డి వేసిన ఫస్ట్ ఓవర్లో ఫస్ట్ బాల్కి వికెట్, సెకండ్ ఓవర్లో కూడా ఇంకొక వికెట్ తీసుకున్నాడు. హు డిడ్ గెట్ ద నెక్స్ట్ టైం అరౌండ్? ఆయుష్ మాత్రమే అవుట్ చేశాడు. అలా తను ఒక 2 బ్రేక్స్ ఇచ్చాడు. తర్వాత యశాన్ మలింగా వచ్చి భయంకరమైన షార్ట్ బాల్ వేశాడు, టూ క్విక్ ఫర్ రుతురాజ్ గాయక్వాడ్, గ్లవ్కి తగిలి కీపర్ చేతిలో క్యాచ్. శివం కుమార్ బాగా బౌలింగ్ వేసినా కూడా నోటబుల్ పాయింట్ ఇది ఇంకొకటి మ్యాచ్లో 3 ఓవర్లు మాత్రమే వేశాడు. ఎందుకు ఎప్పుడైనా గమనించారా? చెప్తా. 3 overs for 18 ఒక వికెట్ కూడా తీసుకున్నాడు బ్రేవేస్తి. 4th ఓవర్ వేయించలేకపోయాడు క్యాప్టెన్, బికాస్ తన 4th ఓవర్ వేసే టైం కల్లా శివం దుబే వచ్చేసాడు. శివం దుబే ఇస్ 6 hitting మెషిన్ అగేన్స్ట్ స్పిన్నర్స్. సో తనున్నంతసేపు తనకి కాన్ఫిడెన్స్ సరిపోలేదు, బికాజ్ 3 సిక్స్లు పడ్డాయంటే మ్యాచ్ అటు వెళ్ళిపోద్ది. ఆ ఛాన్స్ తీసుకోలేకపోయాడు తను, అందుకని అట్టే పెట్టాడు, పెట్టాడు. సరే ఒకవేళ శివం దుబే అవుట్ అయితే అప్పుడు వేయిద్దాం అనుకున్నాడేమో, కానీ శివం దుబే అవుట్ అయ్యేసరికి 19th ఓవర్ 20th ఓవర్ వచ్చేసింది. ఇంకా అప్పుడు స్పిన్నర్తో ఛాన్స్ తీసుకోలేకపోయాడు. అందుకని 54 పరుగులు ఇచ్చినా కూడా 3 ఓవర్స్లో మళ్ళీ ప్రఫుల్ హింగేనే లాస్ట్ ఓవర్ వేయమని చెప్పాడు. అది మీరు ఇప్పుడు దీనిలో కూడా గమనించాల్సిన విషయం. 3 ఓవర్లో 54 ఇచ్చారా, సరే అది అయిపోయింది. బట్ లాస్ట్ ఓవర్లో మీరు డిఫెండ్ చేసుకోవాల్సింది 16, చేసుకోగలుగుతారా లేదా? 18 అనుకుంటా, చేసుకోగలుగుతారా లేదా? చేసుకున్నాడు మనిషి. దట్స్ వాట్ డిఫైన్స్ ఇఫ్ యూ కెన్ కమ్ బ్యాక్ ఆన్ ద సేమ్ డే. అంటే మీకు బోల్డ్ రన్స్ ఇచ్చేసి యాజ్ అ బౌలర్ మళ్ళీ ఒక ఓవర్ బాగా వేయగలిగినా కమ్బ్యాక్ చేసినట్టే. యాజ్ అ బ్యాటర్ ట్రిస్టన్ స్టబ్స్ లాగా స్ట్రగుల్ అవుతూ లాస్ట్ కొన్ని మ్యాచ్ గెలిపించినా మీరు బాగా ఆడినట్టే. సో అలా ప్రఫుల్ హింగే హీ లెర్న్ సంథింగ్ ఇన్ దిస్ గేమ్, బట్ లాస్ట్ ఓవర్ సరిగ్గా ఫినిష్ ఆఫ్ చేశాడు. దానికంటే ముందర సాకిబ్ హుసేన్ వచ్చి వెరీ గుడ్ 2 overs వేశాడు, ట్రై టు రిస్ట్రిక్ట్ ది స్కోరింగ్ రేట్. తర్వాత నితీష్ ఒక మంచి ఓవర్ వేశాడు. ఇషాన్ మలింగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పెంచారుగా 3 wickets అని తను బాగా బౌలింగ్ చేశాడు. ఇవన్నీ జరిగి ఓవరాల్గా ఫీల్డింగ్ సరిగ్గా చేయకపోయినా కూడా క్యాచ్లు డ్రాప్ అయ్యాయి, గ్రౌండ్ ఫీల్డింగ్ సరిగ్గా చేయలేదు, ఇవన్నీ కలిపినా కూడా 10 runs తోటి మ్యాచ్ గెలిచారు సన్ రైజ్ హైదరాబాద్. సిఎస్కే కొంచెం డిసప్పాయింట్గా ఉంటారు, బికాజ్ ఐ థింక్ దే ఆర్ ఎట్ వెరీ గుడ్ పొజిషన్ అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం. సో వాళ్ళు అక్కడి నుంచి క్లోజ్ అవుట్ చేయలేకపోవడం ఈ మ్యాచ్ని, దే హ్యావ్ దెమ్సెల్వ్స్ టు బ్లేమ్, నోబడీ ఎల్స్. బట్ ఎస్ఆర్హెచ్కి బెటర్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ దాన్ దర్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్, బికాస్ బ్యాటింగ్లో 25 runs షార్ట్ వాళ్ళు. ఈవెన్చువలీ ఆల్ హ్యాపీస్ ఫర్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్. క్రౌడ్ స్టేడియంలో చూస్తే కనుక యూజువల్గా ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో కంప్లీట్గా ఆరెంజ్గా ఉంటుంది, కానీ ఈ గేమ్లో చాలా మటుకు ఎల్లో కనిపించింది. దానికి ఒక కారణం అంటే ఎల్లో పాప్స్ అవుట్ ఎనీ విచ్ వేస్. బట్ చాలామంది సిఎస్కే సపోర్టర్స్ వచ్చారు ఉప్పల్లో మ్యాచ్ చూడడానికి. దే వాజ్ అ కాన్స్టెంట్ బ్యాంటర్. మీరు చూసుండొచ్చు, బోల్డ్ గోల్ చేశారు బోత్ సెట్ ఆఫ్ ఫ్యాన్స్. అండ్ ఎక్కువ శాతం ఎల్లో కనిపించింది, ఆరెంజ్ కాస్త తక్కువ కనిపించింది. ఇది ఐ గాట్ అ ఫ్యూ రీల్స్ ఆల్సో. చాలామంది హర్ట్ అయ్యారు హైదరాబాద్లో ఉంటూ అట్లా వేరే టీంకి వెళ్ళి సపోర్ట్ చేస్తారని. బట్ సిఎస్కే ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి సపోర్ట్ దొరుకుతూ ఉంటుంది. ఇది ఎస్ఆర్హెచ్ అనే కాదు, వాళ్ళు ఆర్ఆర్కు ఆడడానికి గువాహతికి వెళ్ళినా కూడా అక్కడ కూడా, లక్నోకి వెళ్ళినా కూడా అక్కడ కూడా ఇదంతా జరుగుతూనే ఉంది. ఇది ధోని కోసం ఆ ప్రేమ ఏదైతే చూపించడానికి చాలామంది ఫ్యాన్స్ వచ్చేస్తూ ఉంటారు. బట్ ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఇస్ గత 2 seasonsగా ఆరెంజ్ ఆర్మీ ప్రెజెన్స్ కూడా చాలా పెరిగింది, ఎస్పెషల్లీ హైదరాబాద్లో. వేరే వెన్యూస్ కూడా ఇప్పుడు చిన్న చిన్నగా వెళ్తున్నారు. నౌ దట్స్ వాట్ హ్యాపెన్ ఇన్ దిస్ గేమ్. 2 good points ఫర్ ఎస్ఆర్హెచ్, 4th పొజిషన్లోకి వాళ్ళు. 2 good points ఫర్ డీసీ, 5th పొజిషన్లో వాళ్ళు. ఆర్సీబీ ఇంకా టాప్ 4లో ఉన్నారు. సిఎస్కే ఐ థింక్ 7th పొజిషన్లో ఎక్కడో ఉన్నట్టుగా ఉన్నారు వాళ్ళు. సో ఇది బేసిక్గా జరిగింది మ్యాచ్లో. నౌ ప్రివ్యూస్ చక్కచక్క చేసేసుకుందాం. ప్రివ్యూస్కి వెళ్ళే ముందర చెప్పు కౌశిక్లో క్వశ్చన్ ఉంది, దాని నుంచి ప్రివ్యూలోకి జంప్ అయిపోవచ్చు. సో ఫస్ట్ చూడండి. హై కౌశిక్ అన్న, నా పేరు ధర్మతేజ. నేను మిమ్మల్ని అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు కేకేఆర్ ఆర్ఆర్ మ్యాచ్ జరుగుతుంది, తర్వాత మ్యాచ్ అదే. ఆర్ఆర్ ఏమో బాగా సూపర్గా పర్ఫామ్ చేస్తుంది, కేకేఆర్ వచ్చేసి బాగాలేదు, పర్ఫార్మెన్స్ బాగాలేదు. ఫస్ట్గా అన్ని మ్యాచ్ ఊడిపోతూ వస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే కేకేఆర్ మిడిల్ ఆర్డర్ వాళ్ళ టాప్ ఆర్డర్ కన్నా చాలా బాగా పర్ఫార్మెన్స్ చేస్తుంది. దీన్ని బట్టి వాళ్ళ ప్లేయింగ్లో ఏమన్నా మారుస్తారా, ఆర్ఆర్ మారుస్తారా చెప్పండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఆర్సీబీ హోమ్ గ్రౌండ్లో బ్యాటింగ్ పిచ్ చేసుకోవచ్చు కదా, వాళ్ళ బ్యాటింగ్ చాలా బాగుంది.
అన్ని బ్యాటింగ్ పిచ్ చేసుకొని చాలా బాగా పర్ఫామ్ చేయొచ్చు కదా, అండ్ వాళ్ళు స్లో పిచ్ ఎందుకు చేస్తున్నారు? ప్లీజ్ మీరు ఈ క్వశ్చన్స్ని క్లారిఫై చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ధర్మ, థ్యాంక్ యూ సో మచ్. దీని 2 క్వశ్చన్స్ ఉన్నాయి, విల్ ట్రై ఆన్సర్ బోత్. కేకేఆర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నెక్స్ట్ మ్యాచ్ వాళ్ళది కాబట్టి కేకేఆర్ అండ్ ఆర్ఆర్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ మిడిల్ ఆర్డర్ బెటర్గా పర్ఫామ్ చేస్తున్నారు. సో మార్పులు ఏమన్నా చేసుకోవాలా వాళ్ళ ప్లేయింగ్ 11కి అని అడుగుతున్నారు. మార్పులు చేసేసారు. యాజ్ అన్ టిమ్ సైఫర్ని తీసుకొచ్చారు. నువ్వు గ్రీన్ని మార్చాలేమో అనుకున్నావు, గ్రీన్ రన్స్ కొట్టాడు క్రితం మ్యాచ్లో. సో తను ఇంకా టచ్ చేయరు. సో యాజ్ చేసి కంటిన్యూ అవుతుంది. అజింక్య రాణి నుంచి రన్స్ వస్తున్నాయి, అంకుష్ రఘువంశీ కూడా రన్ స్కోర్ చేస్తుంటే క్రితం మ్యాచ్లో రన్ స్కోర్ చేయలేదు, వేరే విషయం. బట్ టిమ్ సైఫర్కి ఇంకా అవకాశాలు ఇస్తారు. గ్రీన్స్ కమ్ గుడ్. తర్వాత అక్కడే దాని తర్వాత వాళ్ళకి కొంచెం ప్రాబ్లమ్స్ అయితే తప్పకుండా ఉన్నాయి. రింకు సింగ్ నుంచి రన్స్ రావట్లేదు. ఐ డోంట్ థింక్ రింకుని డ్రాప్ చేస్తాను అనుకోవట్లేదు. సో మ్యాచ్లు గెలవకపోయినా కూడా ఇంకా వాళ్ళ దగ్గర మేజర్గా బెంచ్ స్ట్రెంత్ పెద్దగా లేదు. ఒక మనీష్ పాండే ఉన్నాడు ఆడించాలనుకుంటే కనుక, బట్ అదర్వైజ్ ఆర్ యూ మైట్ సే రాహుల్ త్రిపాఠి ఉన్నాడు అని, బట్ అటువైపు వెళ్తారు నాకు అనిపించట్లే అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. మేబీ ఇంకో మ్యాచ్ 2 మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత ఇంకా సీజన్ ఏం చేయలేము, ముందుకెళ్ళలేదు అన్నప్పుడు వేరే వాళ్ళకు కూడా ఛాన్స్ ఇస్తారేమో. బట్ ప్రస్తుతానికైతే అదే 11 వెళ్తుందని నేను అనుకుంటున్నా. నెక్స్ట్ క్వశ్చన్ మీది ఆర్సీబీకి సంబంధించింది. ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అగైన్. ఆర్సీబీ బలం వాళ్ళ బ్యాటింగ్ కదా, బ్యాటింగ్ పిచ్ ఎందుకు తయారు చేసుకోవట్లేదు, స్లో పిచ్ ఎందుకు తయారు చేస్తున్నారు? ఇది చాలా సందర్భాల్లో ఒక టీంకి 100% కంట్రోల్ ఉండదు. నాకు ఇలాంటి పిచ్చే కావాలి అని చెప్పి చేయించుకునే కంట్రోల్ ఉండదు, ఆ స్వాతంత్రం ఉండదు. క్యూరేటర్ ఏం చేస్తారో దాన్ని బట్టి పిచ్ తయారవుతుంది. పిచ్ క్యూరేటర్ పిచ్ని తయారు చేసేవాళ్ళు అనమాట. అతను ఎలా చేశారు పిచ్ని క్యూరేట్? వాటర్ ఎక్కువ వేసారా, వాటర్ తక్కువ వేసారా, ఎంత ఎండ ఉండింది, ఎంత డ్రై అయిపోయింది, ఇవన్నీ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. దీన్ని టీం ఎక్కువగా కంట్రోల్ చేయలేరు. టిపికల్గా హోమ్ సైడ్ అంటే హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ఉండాలి. మీరు చెప్పిన కరెక్ట్ పాయింట్ ఇస్ రైట్. స్లో వికెట్ కాదు, మంచి బ్యాటింగ్ ట్రాక్ ఉండాలి వాళ్ళకి అనేది కరెక్ట్ పాయింట్ మీది. బట్ అది కొన్ని సందర్భాల్లో కుదరదు. తయారు చేద్దాం అనుకున్నా కూడా కొన్నిసార్లు జరగదు. ఆ మాయిశ్చర్ కంటెంట్, వాటర్ బట్టి ఎంత వేశారు, ఎంత వేయలేదు, ఎండ ఎంత వచ్చేసింది, ఈ రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్లో కొంచెం గూఫప్ అయిపోతుంది అనమాట. అదే జరిగింది అనిపించింది నాకు. వికెట్ వాజ్ ఆన్ ద స్లో సైడ్, మధ్యాహ్నం గేమ్ కూడా పైగా. సో అందుకని అలా జరిగింది. బట్ టిపికలీ చిన్నస్వామిలో హై స్కోరింగ్ పిచెసే చూస్తూ ఉంటాం. లాస్ట్ సీజన్ కూడా కొంచెం తగ్గింది, బట్ ఈ సీజన్ డీసెంట్గానే పర్ఫామ్ చేశారు. దే విన్నింగ్ మోర్ మ్యాచెస్ అట్ హోమ్ దాన్ ఎర్లియర్. సో దట్స్ ఎ గుడ్ పాజిటివ్ సైన్. సో థ్యాంక్స్ ఫర్ దట్ ఫర్ ద క్వశ్చన్ బడి. మీరు కూడా ఏమైనా పంపించాలనుకుంటే చక్కగా రికార్డ్ చేసేసి పంపించేసేయండి. చెప్పు కౌశిక్ సబ్జెక్ట్ పెట్టండి, kaushikncofficial@gmail.com ఈమెయిల్ చేసేసేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. ప్రివ్యూస్ లెంతీగా పెట్టను, క్రిస్ప్గా పెడతాను. రివ్యూస్లో మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం, బికాజ్ 4 మ్యాచ్లు అంటే చాలా ఎక్కువైపోతుంది, హెవీ అయిపోతుంది లోడ్ ఈ వీడియోకి. ఫస్ట్ గేమ్ ఇస్ కేకేఆర్ ఆర్ఆర్. కేకేఆర్ ఒక్క మ్యాచ్ గెలవలేదు. వాళ్ళు ఇప్పటికే అన్నీ గెలిస్తే సరే, 8 మ్యాచ్లు 8 గెలిస్తే క్వాలిఫై అవుతారు, కానీ 8 గెలవడం అంటే మామూలు విషయం కాదు. ఇలాంటి స్టార్ట్ గతంలో 3 టీమ్స్కే జరిగినట్టుంది. ఒకసారి ఆర్సీబీకి జరిగింది, ఒకసారి డీసీకి జరిగింది, ఇంకొకసారి ఎంఐకి జరిగినట్టుగా ఉంది, వరుసగా ఎక్కువ మ్యాచ్లు ఓడిపోవడం అన్నది. అలాంటిది ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఆ పరాభవం కేకేఆర్కి ఎదురైంది. ఈ మ్యాచ్ ఓడిపోతే ఇంకా వాళ్ళు వర్చువల్లీ ఎలిమినేట్ అయిపోయినట్టే, ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అవకాశాలు ఇంకా లేనట్టే వాళ్ళకి. సో యూ హ్యావ్ టు సీ ఎలా హౌ కెన్ దే పిక్ దెమ్ సెల్స్ అప్ ఫ్రమ్ ఆల్ దీస్ లాసెస్ అన్నది విషయం. ఇందాక చెప్పినట్టుగా ప్లేయింగ్ లెవెల్లో పెద్ద మార్పులు ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు. బౌలింగ్ పరంగానే బ్యాటింగ్ పరంగానే ఉన్నవాళ్లే ఏదో ఒకటి చేసి రన్ స్కోర్ చేయాలి, వికెట్లు తీసుకోవాలి, మ్యాచ్ గెలవాలి. జరుగుతుందా? సమయం చెప్తుంది. ఆర్ఆర్ వీళ్ళ ప్రాబ్లమ్స్ వీళ్ళకు ఉన్నాయి. అంటే వాళ్ళ టాప్ ఆర్డర్ ఎంత స్ట్రాంగ్గా ఉండింది, రన్ స్కోర్ చేసినప్పుడు టీమ్ లుక్ లైక్ $1 million. బట్ ఎప్పుడైతే అగైన్స్ ఎస్ఆర్హెచ్ ఫస్ట్ ఓవర్లో 3 వికెట్లు పడిపోయాయో, అలా పడిపోతే ఏ టీంకైనా కష్టమే. ఆర్ఆర్కి కూడా అదే కష్టమైంది. మధ్యలో ఒక 100 run పార్ట్నర్షిప్ వచ్చినా కూడా బిట్వీన్ డాన్వన్ ఫెరెరా అండ్ జడేజా వాళ్ళు టార్గెట్ దగ్గరికి వెళ్ళలేకపోయారు. రియాన్ పరాగ్కి రన్స్ లేకపోవడం, హిట్మార్ని డ్రాప్ చేయడం, రెస్ట్ అన్నారు, డ్రాప్ చేసినట్టే కదా, అది కొంచెం బ్యాక్ ఫైర్ అయింది. ఈ గేమ్లో వాళ్ళ ప్లేయింగ్ లైన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఐ థింక్ హిట్మార్ వెనక్కి వస్తాడని అనుకుంటున్నాను. అదర్వైజ్ మీదంతా సాటర్డే రవీంద్ర జడేజాని తీసుకున్నారు ఆల్రౌండర్గా, తనకి బౌలింగ్ ఇవ్వట్లేదు ఎక్కువ. ఇది నాకు అర్థం కాని విషయం. లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్స్ ఉంటే జడేజాని తేవట్లే మ్యాచ్అప్స్ కోసం చూసుకొని, బట్ అలా ఎంతకాలం తనకి బౌలింగ్ వేయించకుండా ఉంచుతారన్నది కూడా చూడాలి. మరి ప్యూర్ బ్యాటర్గా ఆడుతున్నాడా జడేజా? నో ఆన్సర్ ఫర్ దాట్. ఈ విధంగా ఉన్నాయి ప్లేయింగ్ 11s. పిచ్ అవన్నీ చూసుకోవాలి. ఈడెన్ గార్డెన్స్లో మధ్యాహ్నం మ్యాచ్ ఎలా ఉంటుందో, కొంచెం స్లోగా టర్నింగ్ ట్రాక్ లాగా ఉంటే సునీల్ నరైన్కి అలాగే వరుణ్ చక్రవర్తికి ఎక్కువ హెల్ప్ఫుల్గా ఉండొచ్చు. లేదు బ్యాటింగ్ వికెట్ అంటే ఆర్ఆర్కి హెల్ప్ఫుల్గా ఉండొచ్చు. ఇట్ కుడ్ బి ఎ ఫేస్ ఆఫ్ బిట్వీన్ వైభవ్ సూర్యవంశీ, జైస్వాల్ అండ్ సునీల్ నరైన్. పవర్ ప్లే తను ఉపయోగించే ప్రయత్నం చేయొచ్చు అగెయిన్స్ట్ దీస్ 2 మ్యావరిక్స్. అది జరిగే అవకాశం ఉంది. సో దిస్ ఇస్ వాట్ ఇస్ ఎట్ స్టేక్. ఈ మ్యాచ్లో గెలిస్తేనే కేకేఆర్ ముందుకెళ్లే అవకాశం ఉంది, ఓడిపోతే అంతే సంగతులు.
నెక్స్ట్ మన సాయంత్రం మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే పంజాబ్ కింగ్స్ అండ్ లక్నో సూపర్ జైంట్స్. ఎల్ఎస్జీకి అగైన్ చాలా ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళ బ్యాటింగ్ కొంచెం పల్చగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. నికోలస్ పూరన్కి రన్స్ లేవు, మిచ్ మార్ష్కి రన్స్ లేవు, మాక్రమ్కి ఎక్కువ రన్స్ లేవు, రిషబ్ పంత్ కూడా అంత గొప్పగా పర్ఫామ్ చేయలేదు కన్సిస్టెంట్గా. దెబ్బ తగిలింది కోలుకున్నట్ట, దట్స్ వన్ గుడ్ న్యూస్ ఫర్ దెమ్. అబ్దుల్ సమద్ రన్స్ రావట్లేదు. వాళ్ళ హైయెస్ట్ స్కోరర్ ముకుల్ చౌదరి ఆ 51 మ్యాచ్లో కొట్టి గెలిపించాడు. ఆయుష్ బడోని సెకండ్ హైయెస్ట్ స్కోరర్. సో దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది వాళ్ళ బ్యాటింగ్ ఎలాంటి పరిస్థితిలో ఉందో. బౌలింగ్ బాగానే ఉంది, ఏ మాట కామాట బౌలింగ్ బాగానే ఉంది, కానీ దానికి సపోర్ట్ చేసే బ్యాటింగ్ లేదు. ఇప్పటిదాకా 200 స్కోర్ చేయలే వీళ్ళు ఈ సీజన్లో. దట్ టెల్స్ యూ ఎ లాట్ ఆఫ్ థింగ్స్, రైట్? మరోపక్క పంజాబ్ కింగ్స్ రెడ్ హాట్ ఫామ్లో ఉన్నారు. ముట్టుకుంటే 200 చేజ్ చేస్తున్నారు వాళ్ళు. ఆడుతూ పాడుతూ 200 కంటే ఎక్కువ 2 సార్లు చేజ్ చేశారు. మన 196 కూడా ఈజీగా విజిల్ వేసుకుంటూ పాడేసి చేజ్ చేశారు. శ్రేయస్ సార్ ట్రెమెండస్ ఫామ్లో ఉన్నాడు. ఓపెనర్లు ఇద్దరు అదిరిపోయే స్టార్ట్లు ఇస్తున్నారు. కూపర్ కాన్లీ ఒక మ్యాచ్లో కొట్టాడు. నెహల్ వదిరా ఉన్నాడు, శశాంక్ ఉన్నాడు, ఇంకా టెస్ట్ అవ్వలేదు వాళ్ళు. సో దే లుక్ కాన్ఫిడెంట్, దే లుక్ ద టీమ్ టు బీట్. ఇప్పటిదాకా ఒక మ్యాచ్ కూడా ఓడిపోలేదు వాళ్ళు. అది ఈ మ్యాచ్లో విచిత్రమైన విషయం, ఆర్ ఇంట్రెస్టింగ్ థింగ్స్ టు లుక్ ఫార్వర్డ్ టు. పంజాబ్ కింగ్స్ని ఆపగలరా ఎల్ఎస్జీ? వాళ్ళ స్థాయికి మించి ఆడాలి. ఇక్కడ జరుగుతుందో లేదో చూద్దాం. అగైన్ మ్యాచ్ దట్ న్యూ చండీగఢ్ ములాన్పూర్. ఈ పిచ్ మీద ఇప్పటిదాకా ఎప్పుడు ఆడలేదు కదా, 13 మ్యాచ్లు ఎప్పుడు ఆడింది లేదుట. ఇంతకు ముందర ఈ పిచ్కి అటు ఇటు క్వాలిఫైర్లు జరిగాయి లాస్ట్ సీజన్. ఒకరిదేమో 200 కంటే ఎక్కువ స్కోర్ చేసి చేజ్ అయింది, ఇంకొకటేమో 101 కాల్అవుట్ అయిపోయారు పంజాబ్ కింగ్స్. సో ఇలాంటి మ్యాచెస్ జరిగాయి. ఈ మధ్యలో ఆడుతున్నారు ఇప్పుడు, చూద్దాం ఏం జరుగుతుందో. ఇంతేనమ్మా, ఐల్ కీప్ ఇట్ షార్ట్ లైక్ ఐ సెడ్, బికాస్ రివ్యూలో ఎక్కువ కవర్ చేద్దాం. వీడియో నచ్చింటే కనుక లైక్ ఇట్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్, కమెంట్ అబౌట్ వాట్ యూ లైక్, డోంట్ లైక్, అండ్ అఫ్ కోర్స్ స్టంప్ టిల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొకటి మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా సెలవు. అదియోస్ అమిగోస్.